ఓం నమ శివాయ. శ్రీ శివమహాపురాణం 16వ రోజు పారాయణం. దక్షయజ్ఞ విధ్వంసం, వీరభద్రుడికి గణాధ్యక్ష పదవి తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. చేయాల్సినదంతా చేసి వీరభద్రుడు కైలాసానికి వెళ్ళిపోయాక పారిపోయిన వాళ్ళు, దాక్కున్న వాళ్ళు ఒక్కొక్కరుగా బయటపడ్డారు. హతులైన బంధుమిత్రుల్ని, పరిచయస్తుల్ని చూసుకుని గొల్లుమన్నారు. బ్రహ్మ విష్ణువులు మళ్ళా కలుగ చేసుకొని అందరినీ వెంట పెట్టుకొని కైలాసం చేరారు. అదే పనిగా ప్రార్థించారు ఆ విశ్వేశ్వరుణ్ణి. దయతలిచాడు శివుడు. పరివార సమేతంగా వారిని అనుసరించి రణస్థలి చేరుకున్నాడు. నిత్యం శ్మశానంలో సంచరిస్తాడు. ఆ నిటిలాక్షుడు ఆ శ్మశాన బీభత్సంతోనే మరింత విరాగి, నిస్పృహుడు అయిపోతాడు కాబోలు. కరుడు కట్టుకుపోయింది హృదయం. అదిగో అలాంటి వల్లకాటి వేల్పు శివుడు యజ్ఞవాటికలోని మృతులని, క్షతగాత్రుల్ని, దుఃఖితుల్ని, పీడితుల్ని, ధ్వంసితమైన సమస్తాన్ని చూసేసరికి అంతటి కటిక హృదయము కూడా కరిగిపోయింది. మెల్లగా వీరభద్రుణ్ణి చేరబిలిచాడు. విధ్వంసం చేయమంటే మరీ విరాగులకు కూడా హృదయ వికారం కలిగించేలా ఇంత బీభత్సంగా అయ్యా అంటూ ఆయన భుజం చెరచాడు. అది మెచ్చుకోలో మందలింపో శివుడికే తెలియాలి. మృతులపై పడి ఉన్న సాధారణులందరినీ అమృత దృష్టితో పరికించాడు శివుడు. ఎవరెవరి మీద ఆయన చూపులు పడ్డాయో వారంతా నిద్రలోంచి లేచిన వాళ్ళ వల్లే లేచి కూర్చున్నారు. ఆధ్వర్యులు స్వస్థస్థులయ్యారు. పూషుడి హస్తాలే తమ హస్తాలుగా అశ్విని దేవతలు హవిస్సులను మోయసాగారు. దేవతలంతా తాము తాము కోల్పోయిన సర్వ అవయవాలను తిరిగి పొందారు. వీరభద్రుడు విలాసంగా పెరిగి పారేసిన భృగువు యొక్క కనుబొమ్మల స్థాని మేక వెంట్రుకలను అతికించాడు. పూషుడు యజమాని యొక్క దంతాల చేతనే ఆవిర్భాగాన్ని అనుభవించే ఏర్పాటు గావించబడినది. మిత్రుని నేత్రాలతోనే భృగుడికి దృష్టి కలిగేలా నిర్ణయించాడు శంకరుడు. కడగా దక్షుడి కలేవరాన్ని తెచ్చారు. ఆ మొండాన్ని చూసి తలను తెమ్మన్నాడు తరుణేందు శేఖరుడు. కానీ తల లేదు కదా. వీరభద్రుడు దానిని యజ్ఞగుండంలో పడవేయడం, అది దగ్ధమైపోవడం ఎప్పుడో జరిగిపోయాయి. ఆ ముక్కనే ముక్కంటికి మనవ చేశాడు వీరభద్రస్వామి. ఆలోచించాడు ఆదిదేవుడు. యజ్ఞ పశువుగా ఉన్న మేక యొక్క తలను కోసి దానిని దక్షుడు మొండానికి అతికించారు. ప్రాణప్రతిష్ఠ గావించాడు దక్షుడు. తలవాల్చాడు. తనను అలా కరుణించిన కపర్తిని చూసి సిగ్గుపడి తలెత్తడానికి ముఖం చెల్లదు. కానీ ఇప్పుడున్నది తన అసలు ముఖం కాదు కనుక వినయపూర్వకంగా తలెత్తాడు. విశ్వంభరుడైన శివుణ్ణి శతదా కీర్తించాడు. అందరూ ఆనందించారు. అందరినీ అనుగ్రహించి ఆ దేవదేవుడు మాత్రం భార్యా వియోగాన్ని నటిస్తూ తక్కిన పరివారంతో కైలాసం చేరాడు. కొన్నాళ్లపాటు చెంతకొచ్చిన వారందరికీ సతీ గాథలనే వినిపించేవాడు. అంతా చెప్పి అయ్యో అనుకుంటూ నిట్టూర్చేవాడు. నిజానికి సతీదేవి మరణించలేదు కదా. ఆమె నిత్య నిష్కల. అలనాడు దక్షుడి వాంఛ మేరకు దాక్షాయిని అయిన ఆమె ఆ దాక్షాయినియత్వం నుండి విరమించింది. అంతే. ఆమె మాత్రం శివుడికి ఎడంగా మసలగలదా? మసలలేదు. అందువలనే హిమవత్పుత్రికయై, సదాశివుని వామాంగమై, సర్వసుమంగళియై, గౌరిగా, పార్వతిగా, గిరిజగా, శైలజగా సర్వలోక సంపూజితమైనది. ఈ దక్షయజ్ఞం అంతా కూడా పూర్తయిన తర్వాత మళ్ళీ సూతుడు చెప్తున్నారు. అయితే ఆ మహామాయ హైమవతి అయిన దివ్యగాథను కూడా వినిపించమని కోరారు ఋషులు. శుభం అంటూ మొదలుపెట్టాడు సూతుడు. అంతటి అధిక శక్తిని కూతురుగా పొందడం అంటే మాటలు కాదు. హిమవంతుడు కూడా దక్షుడంతటి వాడు కనుకనే పొందగలిగాడు అమ్మవారిని కూతురుగా. ఆ పూర్వాపరాలన్నీ ఒక క్రమంలో చెబుతాను, శ్రద్ధగా వినండి. దక్షపుత్రికలలో ఒకటి అయిన స్వధ అనే ఆమెను పితరులకు ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. స్వధ పితరులకు 3 కుమార్తెలు. మేనక, ధన్య, కళావతి అనే పేరుగల ఆ 3 దినదిన ప్రవర్తమానులై యోగినులు, జ్ఞానమూర్తులు, త్రిలోక సంచారులు, శక్తిమంతులుగా పరిణితి చెందారు. ఒక రోజున వారు వైకుంఠంలో జరుగుతున్న ఉత్సవ దర్శనార్థమే వెళ్ళారు. ఆ ఉత్సవాన్ని తిలకించడానికి సనక సనందన సనత్కుమారులు కూడా వచ్చారు. వారిని చూడగానే అక్కడ వారంతా దిగ్గున లేచి నమస్కరించి గౌరవించారు. కానీ
పితరుల పుత్రికలైన ముగ్గురు మాత్రం శివమాయ వల్ల సంబరాలలో మునిగిపోయి ఆ మునులను ప్రత్యుద్ధానం చేయకపోవడం వలన సనత్కుమారుడు వారిని శపించాడు. ఒళ్ళు మరచి కూర్చుని మాకు అభ్యుద్ధానమి ఇయ్యని కారణంగా ఈ పిల్లల ముగ్గురు మానవలోకంలో జన్మించాలి అని తిట్టిపోశాడు. ఆ శాపంతో త్రొల్లిపడింది కన్యాత్రయం. జరిగిన దానికి చింతించి ఋషులకు పాదాలంటి ప్రణమిల్లారు. శాప విమోచనం అనుగ్రహించమని శతదా ప్రార్థించారు. అప్పుడు సనత్కుమారుడు, కుమారీమణులారా, దిగులు పడకండి. భావిలోక కళ్యాణార్థం శివేచ్ఛాపరంగానే ఇదంతా జరిగింది. మీలో ఆఖరిదైన కళావతి ద్వాపరయుగంలో వృషభానుడు అనే యాదవ వైశ్యుడికి ఇల్లాలే గోలోక సామ్రాజ్ఞి అయిన రాధాదేవిని కుమార్తెగా పొందుతుంది. ఆ రాధాదేవి కృష్ణప్రియ అవుతుంది. రెండవ ఆమె అయిన ధన్య నిజంగానే ధన్యురాలు. 28వ త్రేతాయుగంలో జనకరాజుకు భార్య అయి మహాలక్ష్మి అంశతో అవతరించబోయే సీతా మహాసాధ్వికి తల్లి అవుతుంది. విష్ణు అంశోద్భవుడైన శ్రీరాముని అత్తగారై శాప విముక్తిని పొందుతుంది. ఇక మొదటిదైన మేనక హిమవంతుడి అర్ధాంగి అయి ఆదిశక్తిని కూతురుగా కంటుంది. అది ఆదిదేవుడైన పరమశివుని అల్లుడిగా పొందుతుంది అని అనుగ్రహించారు. ఆ శాపం కారణంగా మేనక భూలోక మందలి హిమవంతుడికి భార్యగా అవతరించింది. అదలా ఉంచండి. కశ్యప ప్రజాపతి పెద్ద భార్య దితి, ఆమె కుమారులైన హిరణ్యాక్ష హిరణ్యకశ్యపులు ఇద్దరూ ఒకరు వరాహం చేత మరొకరు నృసింహం చేత నశించిపోవడంతో గర్భశోకోత్తప్తయ్యై భర్తను అర్థించి గర్భవతి అయి శివవ్రతాన్ని ఆచరించసాగింది. అది తెలిసిన ఇంద్రుడు మాయోపాయంతో ఆమె గర్భం చేరి లోపల పిండాన్ని 7 ఖండాలుగా నరికేశాడు. పిండగత ప్రాణి ఏడుస్తుంటే మారుదా మారుదా అని గద్దించాడు. అలా మారుదా మారుదా అనే గద్దింపుతో పరిణమించిన 7 పిండ శకలాలే సప్తమరుత్తులయ్యారు. వాళ్ళు 7గురు స్వర్గం వెళ్ళిపోయి ఇంద్రుడితో స్నేహంగా ఉండిపోయారు. తన తొలి సంతతి పోయిన కక్ష తీరలేదు దితికి. అందువల్ల భర్త ఆజ్ఞ ప్రకారం 10,000 వర్షాలు తపస్సు చేసి తదనంతరం భర్తృ సమాగమమై మళ్ళా నెలతప్పింది. ఈసారి ఆమెకు వజ్రాంగుడు అనే రాక్షసుడు పుట్టాడు. అనుపమ బలశాలి అయిన ఆ దైతేయుడు తల్లి ఆజ్ఞపై త్రిదిశల మీద దండెత్తాడు. ఇంద్రుణ్ణి వాళ్ళని కట్టి తెచ్చి కారాగారంలో పడవేశాడు. దితికి ఆనందమైంది. పరుగు పరుగున వచ్చారు బ్రహ్మాదులు. వారి మాట మీద వజ్రాంగుడు ఇంద్రుణ్ణి వదిలేశాడు. నా తల్లి యొక్క కోరికను తీర్చడం కోసం ఈ ఇంద్రాదులని బంధించాలనే గాని నిజానికి నాకు ఎటువంటి భోగాల మీద కోరిక లేదు. సాక్షాత్తు బ్రహ్మవు నువ్వు, దయచేసి నాకు తత్వబోధ చెయ్యి అన్నాడు. సత్వగుణాన్ని మించిన సద్గుణం లేదు అని మొదలుపెట్టి వజ్రాంగుడి తాహతకు ఎంతవరకు చెప్పాలో అంతవరకు తత్వం బోధించాడు బ్రహ్మదేవుడు. అనంతరం ముందుగా గృహస్థాశ్రమ నిర్వహణ అత్యంత ఆవశ్యకమని పలికి అతనికి తగినంత శోభాయమైన వరాంగి అనే కన్యతో పెండ్లి జరిపించాడు. ఈ వరాంగికి సాత్విక గుణం అంటే పడేది కాదు, తామసం, అవధి లేని కామం. ఒకనాడు వరాంగి ఏకాంత వేళ భర్త సత్యంతంగా సంతోషపరిచింది. ఆనందించిన వజ్రాంగుడు ఏం కావాలో కోరుకోమన్నాడు. హరిని దుఃఖపెట్టగలవాడు, హరిని ముల్లోకాలను జయించగలవాడు, అమిత బలశాలి అయిన కొడుకు కావాలి అని కోరింది వరాంగి వజ్రాంగుణ్ణి. బ్రహ్మదేవుడు పెళ్లి చేశారు వీరిద్దరికి. దేవుణ్ణే దుఃఖపెట్టే కొడుకు కావాలని కోరుకుందనమాట ఈమె. వజ్రాంగుడికి ఇష్టం లేదు. అయినా భార్య మాట కాదనడం, అందుకని బయలుదేరి వెళ్ళి బ్రహ్మ కోసం తపస్సు చేశాడు. దిగి వచ్చాడు బ్రహ్మ. ఏం కావాలో అడగమన్నాడు. వజ్రాంగుడు తన కష్టం చెప్పుకున్నాడు. తత్వం చెప్పవయ్యా తాత అంటే గృహస్థాశ్రమం అంటూ నన్ను ఇరికించావు. ఇప్పుడు నీ మనవరాలు ఇలాంటి కోరిక కోరింది, నీదే వారం అన్నాడు. అంతే కదా, అలాగే జరుగుతుందిలే అన్నాడు బ్రహ్మ. వజ్రాంగుడు ఇల్లు చేరాడు. కొన్నాళ్ళకి వరాంగి కోరిక తీరా ఒక కుమారుణ్ణి ప్రసవించింది. వాడు పుట్టగానే అన్ని లోకాలు అల్లకల్లోలంగా అయ్యి ఏడ్చాయి. కశ్యపుడు వచ్చి వాడికి తారకుడు అనే పేరు పెట్టాడు. తల్లి అయిన వరాంగి, నాయనమ్మ అయిన దితి కలిసి
రాక్షసత్వం అంతా రంగరించిపోసారు వాడికి, తారకాసురుడికి. వాడు గడికట్టేసరికి సజ్జన దుఃఖ కారకుడయ్యాడు. తల్లి తాతమ్మల బోధనపై తామరచూలి గురించి తపస్సు చేశాడు. వాడి పట్టుదలకు లోకాలన్నీ అట్టుడికిపోయాయి. తరలి వచ్చాడు తామరపట్టి. వరం ఇస్తా పట్టమన్నాడు. వల్లమాలిన శక్తి కావాలి, విశ్వ విజేతన కావాలి. విష్ణువు చేతిలో చావకూడదు, అలాగని శివుడి చేతిలోనూ చావకూడదు. అసలు నీ సృష్టిలో దేనివల్ల నేను చావకూడదు. పరముడు, నిత్య తపస్వి, సతీవియోగి, పరమ విరాగి అయిన శివవీర్యం వల్ల ఎవరైనా పురుషుడు పుడితే వాడి శస్త్రం వల్ల తప్ప నాకు మరణం ఉండకూడదు అని కోరాడు. తప్పనిసరి అయి ఆ వరం ఇచ్చి చక్కాపోయాడు బ్రహ్మ. ఇక విజృంభించాడు తారకుడు. వరం పొందడం ఆలస్యంగా లోకాలన్నిటి మీద విరుచుకుపడ్డాడు ఆ రాక్షసుడు. కుబేరుణ్ణి కొల్లగొట్టాడు, చంద్రుణ్ణి చావదన్నాడు, యముణ్ణి హడలుగొట్టేశాడు, ఇంద్రుణ్ణి స్వర్గసభలోంచి ఈచి యువతల పారేశాడు. దేవతలంతా బ్రహ్మను ఆశ్రయించారు. బ్రహ్మ వాళ్ళతో సహా అందరినీ తీసుకుని వెళ్ళి విష్ణువును ఆశ్రయించారు. దేవతలు బ్రహ్మ చెప్పినదంతా విని విష్ణువు పెదవి విరిచేశాడు. వాడు నా పద్దులోని ప్రాణి కాదు, ఇది నా వల్ల అయ్యే పని కాదు అన్నాడు. శివవీర్య సంజాతుడు తప్ప తారకుడిని జయించేవాడు లేకుండా బ్రహ్మదేవుడే వరం ఇచ్చాడు. అందువల్ల ఈ గండం గడవాలంటే శివుడికి కొడుకు పుట్టే దారేదో ఆలోచించాలి అని సలహా ఇచ్చాడు శ్రీహరి. అదెలా సాధ్యం? సతీదేవి వియోగాగ్నిలో దగ్ధమైనప్పటి నుండి ఆయన తపోనిష్టలో ఉన్నాడు. ఇప్పుడు పెళ్లి చేద్దామన్నా ఎవరో ఓ అమ్మాయిని చేసుకునేవాడు కాదాయన. ఒకవేళ మన మొర విని కట్టుకున్నా ఆ పిల్ల శివతేజానికి తట్టుకోగలగాలి కదా. ఇలా చర్చించుకుంటూ డీలా పడిపోసాగారు దేవతలు. విష్ణువు వాళ్ళకి ధైర్యం చెప్పాడు. మనమేం దిగులు పడనక్కర్లేదు. గతములో పితరుల కుమార్తె అయిన మేనక సనత్కుమారుడి శాపవశాన హిమవంతుడి భార్య అయింది కదా. అదే సనత్కుమారుడి వరం వల్ల ఆ మేనకే గర్భంలోకి ఆదిశక్తి జన్మించబోతుంది. శివుణ్ణి సమ్మోహపరచగల ఏకైక స్త్రీ ఆమె మాత్రమే. వారిద్దరికీ పెళ్లి జరిపించడమే మన పని. అదీగాక ఆది కాలంలో ఆ మహామాయ దక్షునికి సాక్షాత్కరించినప్పుడే తన పట్ల కానీ శివుని పట్ల కానీ ఏమాత్రం తేరా పారాగా వ్యవహరించినా తానప్పుడే ఆ తనువును చాలించి హిమవంతుని ఇంట పుడతానని శివుణ్ణే పరిణయమాడతానని వాగ్దానం చేసింది. అలాగని మనం నిమ్మకు నీరెత్తినట్లు ఊరుకోకూడదు. ఊరికే మీకు ధైర్యం కలగటం కోసం చెప్పా ఈ విషయం. తక్షణమే వెళ్ళి తుహీన గిరీంద్రుణ్ణి భార్యా సహీంద్రుడై పరాశక్తిని అర్చింపమని చెప్పండి అని అన్నీ కూడా అనుకూలపడతాయి అని విష్ణువు చెప్పడంతో బ్రతుకు జీవుడా అనుకున్నారు అందరూ. బృందారకులు సరాసరి హిమవంతుడి దగ్గరకు బయలుదేరారు. భారతమందలి ఉత్తర దిక్కున ఉంటాడు హిమవంతుడు. స్థిర రూపంలో మహోత్కృష్టమైన హిమాలయ పర్వతాలుగాను, చర రూపంలో హిమవంత నామంతో పురుష సంజ్ఞతోనూ మసులుతూ ప్రాక్పశ్చిమ సముద్రాల నుండి పరచుకొని భూమి వెడల్పుకు పెట్టిన కొలబద్దలా ఉండేవాడు. పెద్దవాళ్ల పట్ల గౌరవం, సజ్జన సేవాభిలాష, సంతత పరచింతన, మంచి గుణాలన్నీ గుట్టకట్టినట్లు ఆ గుణాల మీద గుట్ట మీద మంచు వంటి గాంభీర్యాన్ని కప్పుకున్నట్లు ఉండేవాడు. అలా అన్ని విధాల అతనికి తగ్గ భార్య మేనక. ఆ మేనక హిమవంతులు ఇద్దరూ ఆరోగ్యవంతమైన యవ్వనంతో అతిలోక దాంపత్య సౌఖ్యాలను అనుభవిస్తూ యథేచ్ఛగా ఆనందిస్తున్నారు. వారి వద్దకు వచ్చేశారు దేవతలు. ఆ దేవతలను గౌరవించారు ఈ దంపతులు. దేవతలు వారిని దీవించారు. కాసేపు ఉండి వెళ్ళిపోతూ, దంపతులారా, కామోపభోగాలకే అయితే కళ్యాణము కట్టడి అనవసరం. పెండ్లికి పరమార్థం ప్రాజాపత్యమే కానీ మీకు పిల్లలు లేకపోవడం పెద్ద లోటుగా అనిపిస్తుంది. మా మాట విని మీరిద్దరూ ఆ పరాశక్తి గురించి తపస్సు చేయండి, సత్సంతానాన్ని పొందండి, మీ దాంపత్యాన్ని ధన్యం చేసుకోండి అని సలహా ఇచ్చి మరీ వెళ్ళారన్నమాట దేవతలు. తమ నిస్సంతుతనాన్ని నిలింపులు ఎత్తి చూపడంతో నీరుగారిపోయారు దంపతులు. తక్షణమే అక్కడి తాపసులతో సంప్రదించారు. తపో విధానం తర్ఫీదు పొందారు. సంతానాభిలాషులై ఆ సర్వేశ్వరు గురించి తపస్సుకై కూర్చున్నారు. అనన్యమైన భక్తి ప్రపత్తులతో, అద్వితీయమైన ఏకాగ్రతతో ఆదిశక్తి గురించి అదే పనిగా తప్పించారు వాళ్ళు.
అనుగ్రహించింది ఆ తల్లి. ముందుగా పుత్ర సంతానం కలుగుతుందని, తదుపరి తానే స్వయంగా వాళ్ళ గర్భవాసాన కుమార్తెగా జన్మిస్తానని వరం ఇచ్చింది. పట్టలేని ఆనందంతో తమ ఇంటి దారి పట్టారు ఆ దంపతులు. జగదీశ్వరి దత్తవర ప్రభావం వల్ల అనతి కాలంలోనే మైనాకుడు అనే కొడుకు కలిగాడు. ఇది 17వ రోజు పారాయణం సంపూర్ణం. స్వస్తి. శివార్పణం.